మోదీ ప్రభుత్వం 3 నెలల ఫ్రీ రీఛార్జ్ ఇస్తోందా? ఈ ప్రచారంలో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ఎన్నికల శంఖారావం మోగుతోంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండగా వచ్చే ఏడాది మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త పథకాలు, హామీలు అన్ని పార్టీలు గుప్పిస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఉచితంగా రీఛార్జ్ చేయనుందనే వార్త ప్రస్తుతం తెగ సంచలనంగా మారింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు 3 నెలల పాటు ఈ రీఛార్జ్ చేయనున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ వర్గాలు దీనిపై స్పందించాయి. బీజేపీ ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు ఫ్రీ రీఛార్జ్ యోజన అనే కొత్త పథకాన్ని ప్రారంభించబోతోందని వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అసత్య ప్రచారమేనని కొట్టిపారేశాయి. ఇలాంటి వదంతులను ప్రజలు ఎవరూ నమ్మకూడదని ఈ సందర్భంగా సూచించాయి. బీజేపీ గాని కేంద్ర ప్రభుత్వం గాని ఇలాంటి రీఛార్జ్ పథకాన్ని తీసుకురాలేదని, అలా చేసే ప్రయత్నాలు కూడా లేవని స్పష్టం చేశాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ ప్రజలందరికీ 3 నెలల పాటు ఉచిత రీఛార్జ్ చేయనున్నారని అందులో ఉంది. ఇక ఈ ఉచిత రీఛార్జ్ పథకం ద్వారా 2024 ఎన్నికల్లో మరింత మంది ఓటర్లు బీజేపీకి ఓటు వేస్తారని, తద్వారా బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారాన్ని చేపడుతుందని పేర్కొంది. కింద ఉన్న లింక్ ను క్లిక్ చేస్తే 3 నెలల పాటు ఫ్రీ రీఛార్జ్ ను పొందవచ్చని ఒక ఫేక్ లింక్ తో కూడిన ఓ వాట్సాప్ మెసేజ్ తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనికి అక్టోబర్ 31వ తేదీ చివరి తేదీ అని కూడా అందులో ఉండటం గమనార్హం. ఈ మెసేజ్ బాగా వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు దీన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాల దృష్టికి తీసుకెళ్లాయి. ఆ మెసేజ్ ను పరిశీలించిన అధికారులు అందులో నిజం లేదని తేల్చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి గాలి వార్తలు వస్తూనే ఉంటాయని, ప్రజలు ఎవరు ఇలాంటివి నమ్మవద్దని సూచించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.